Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీంకోర్టు దెబ్బకు వివేక కేసులో సిబిఐ ఇరకాటం. ఏపీలో 6 ఏళ్లుగా సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపై నిర్ణయం కంటే ముందు సిబిఐ దర్యాప్తు ఇంకా అవసరమా లేదా అనేది తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. దీంతో సిబిఐ ఇరుకున పడింది. వివేకానందరెడ్డి హత్య కేసులో 6 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ దోషుల్ని మాత్రం తేల్చలేకపోయింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా ఇతరులకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ బెయిల్ రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో వివేక కేసులో దర్యాప్తు ముగిసిందని, కోర్టు కోరితే మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది. దీంతో అసలు వివేక కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా చెప్పాలని సిబిఐని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి వివేక కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేష్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సిబిఐ తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎస్వి రాజు ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా అనేది చెప్పేందుకు సమయం కోరారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు కేంద్రం అండదండలు ఉండడంతో సిబిఐ ముందుకెళ్లలేకపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో తదుపరి దర్యాప్తుపై తేల్చేందుకు మరింత సమయం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేక కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరంపై తన అభిప్రాయం చెప్పేందుకు సిబిఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు కూడా చేసేది లేక మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ విచారణలో సిబిఐ చెప్పే సమాధానం ఇప్పుడు వివేక కేసులో తదుపరి దర్యాప్తుకు కీలకంగా మారింది. దీనిని బట్టే అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కూడా ఆధారపడి ఉంది.